హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ విశ్వక్సేన్ గారిది లైలా మూవీ రిలీజ్ కాబోతుంది ఈ ఫిబ్రవరి 14th రోజు. మంచి హైప్ వచ్చింది సార్ సినిమా ట్రైలర్ చూడగానే. అయితే నిన్న రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని పేజీలలో బాయ్కట్ లైలా అంటూ ఒక ట్రెండ్ నడుస్తుంది. అయితే ఎక్కువగా ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మరి వైసీపీ వాళ్ళు ఎందుకు ఈ సినిమా మీద ఫోకస్ చేశారు, ఎందుకు దీన్ని బాయ్కట్ చేయాలని పిలిపిస్తున్నారు, మరి మీరేం చెప్తారు, ఏం జరిగింది సార్ అసలు? లైలా విశ్వక్సేన్ రామ్ నారాయణ్ డైరెక్షన్లో వస్తుంది. చాలా ఎందుకంటే ఇప్పుడు విశ్వక్సేన్ కానీ తర్వాత అతను సిద్ధు జొన్నలగడ్డ కానీ వీళ్ళిద్దరూ యంగ్ హీరోల్లో బాగా దూసుకుపోతున్న వాళ్ళు. ఈవెన్ బాలకృష్ణ కానీ తర్వాత చిరంజీవి లాంటి వాళ్ళు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సో పెర్ఫార్మెన్స్ కానీ వీళ్ళిద్దరి ఎన్నుకునే కథలు కానీ కొత్తదనం ఉండడం అవన్నీ కూడా బాగున్నాయి. సో అయితే ఇప్పుడు అతను రాబోయే సినిమా లైలా, ఆ లైలా అనేది వివాదాల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల వైసీపీ వాళ్ళంతా బాయ్కాట్ లైలాని బాయ్కాట్ చేయండి, దీన్ని ఫ్లాప్ చేయడానికి మనందరూ కృషి చేయాలి ఇలాగ మాట్లాడడం మొదలుపెట్టారు. నిజానికి విశ్వక్సేన్ వైసీపీని ఏమీ అనలేదు, విశ్వక్సేన్కి వైసీపీకి సంబంధం లేదు. పోనీ విశ్వక్సేన్ ఏమన్నా తెలుగుదేశం తరపున లేకపోతే జనసేన తరపున కూడా లేడు. గతంలో కూడా ఏ వివాదాల్లో కూడా విశ్వక్సేన్ లేడు. సో అతను సినిమాలు చేసుకెళ్తున్నాడు, బాలకృష్ణతో క్లోజ్గా ఉంటాడు. నిన్న చిరంజీవి వచ్చాడు యాక్చువల్గా ఇదే ఫంక్షన్కి. సో ఆయన కూడా అన్నాడు, ఈయన వేరే కాంపౌండ్ అన్నాడు, ఏ కాంపౌండ్ అయినా మనకి సినిమాలు హిట్ కావాలి, పుష్ప హిట్ అయితే కూడా నేను చాలా సంతోషించానని కూడా ఆయన చిరంజీవి చెప్పుకున్నాడు. అయితే ఇక్కడ పృథ్వీకి వైసీపీకి ముందు నుంచి కూడా గొడవలు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు వైసీపీలో పృథ్వీ ఉండేవాడు, పృథ్వీలో ఎస్వీబీసీ అదే ఛానల్కి చైర్మన్ ఏదో చేశారు. అప్పుడు ఈయన ఒక అమ్మాయిని ఇది చేయడంలో వీడియో బయటకు వస్తే జగన్ తీసేయాల్సి వచ్చింది. అక్కడ ఇది వైసీపీ వాళ్ళే నాకు ఇలాగ క్రియేట్ చేసి నన్ను చేశారని ఈయన ఏదో కక్ష పెంచుకున్నాడు. అలాగే ఇంకప్పటి నుంచి ఈయన జనసేనలో చేరి వీళ్ళు దొరికినప్పుడంతా కూడా వైసీపీని దారుణంగా మాట్లాడడం, జగన్ని దారుణంగా కామెంట్ చేయడం. ఈయనకి మామూలుగా సోకాళ్ళు చెప్పాలంటే నోటితోలు బాగా ఉంటుంది, రాజకీయాలకు సరిపోయే ఇది. దాంతో ఈయన రెచ్చిపోవడం, దాంతో వాళ్ళు కొడాలి నాన్న లాంటి వాళ్ళు కూడా గతంలో ఇతని మీద దారుణంగానే మాట్లాడారు. ఇదేంటంటే ఒకరికొకరు తీసిపోరు వీళ్ళు ఇలాగ మాట్లాడతారు. వైసీపీలో దానికోసమే కొంతమంది తయారయ్యారు మాట్లాడడానికి, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు. అట్లాగే తెలుగుదేశంలో ఇప్పుడున్న స్పీకర్ కావచ్చు, చాలామంది తెలుగుదేశంలో కూడా నోటితోలు బ్యాచ్ ఉన్నారు. ఇలాగా అన్ని వైపుల జనసేనలో లేని లోటు ఈయన ప్లస్ నాగబాబు వీళ్ళిద్దరు. మొన్న కూడా ఆయన పథకాలు హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయలేదనే వాళ్ళు కుక్కలని ఇంకేదో పందులని ఇలా తిట్టాడు. సో ఇలాగే నోటితోలు బ్యాచ్ అన్ని పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈయన మొన్న మాట్లాడుతూ ఆ ఫంక్షన్లో అసలు నిజమా అది కాదా తెలియదు మనకి, కానీ ఆయన మాట్లాడే తీరు చూస్తే కావాలని మాట్లాడినాడని అర్థమవుతుంది. అదేంటంటే ఒక సీన్లో మేకలు చూస్తే ఎన్ని ఉన్నాయరా అని అడిగాడంటే ఆయన 80, 70, 150 అన్నారంట. తర్వాత చూస్తే 11 ఉన్నాయంట. ఇదేందో అర్థం కాలేదు నాకు అన్నాడు. అదేందో అసలు మనకు అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు చెప్పాడు ఆ సీన్? మేకలు ఏంటి, 150 ఏంటి, 11 ఏంటి? క్లియర్గా అది వైసీపీని గురించి టార్గెట్ చేయడం అయితే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే నీకు నిజంగా మేకలు అక్కడ ఎందుకున్నాయి, మళ్ళీ 11 ఎందుకున్నాయి, దీని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేమి చేయలేను. అక్కడ అట్లనే డైరెక్టర్ గారు అంటున్నాడు, ఆయన మాట్లాడే బాడీ లాంగ్వేజ్ చూస్తే మాత్రం కావాలని ఆయన వైసీపీకి ఒకప్పుడు 150 ఉంటే ఇప్పుడు 11 వచ్చాయి అని చెప్పడం కోసమే చేసినట్టుగా అర్థమవుతుంది. అదైతే వాస్తవం. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ కాంటెక్స్లో చూస్తే ఆయన కావాలని చెప్పాడు. ఎందుకంటే ఆ మేకల సీన్ ఇంపార్టెన్స్ ఏంటి అదేం చెప్పట్లా. టక్కనెత్తాడు, మేకలు అన్నాడు, 150 అన్నాడు, 11 అన్నాడు, ఇలాంటివి చాలా జరిగాయి సినిమాలు అన్నాడు. అది కావాలనే చెప్పినట్టే ఉంది. అందుకని వైసీపీ వాళ్ళు దీన్ని బాయ్కాట్ చేయండి సినిమా అంటున్నారు. ఎందుకంటే నిజానికి సినిమాకి దీనికి సంబంధం, తప్పు చేసింది ఆయన. ఒకవేళ వాళ్ళు నిజానికి అదేం కూడా తప్పు కాదు. 150 ఉన్నాయి, ఇప్పుడు 11 వచ్చాయంటే తప్పేముంది అందులో? నిజమే కదా. ఒకప్పుడు 152, 151 ఉన్నాయి, ఇప్పుడు 11 వచ్చాయి, తప్పేం లేదు. అందరూ చెప్పేది అది, పృథ్వీ చెప్తే తప్పేం లేదు. కాకపోతే ఆ కాంటెక్స్ట్ లేదు అక్కడ. సినిమా వెళ్ళినప్పుడు చాలాసార్లు ఈ మధ్య అదే జరుగుతున్నాయి. సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడడం, అది గొడవలకు దారితీయడం అనేది మనం అనేకం చూస్తున్నాం. కాబట్టి ఈ మధ్య ఏమైపోతుందంటే ఏ సినిమా ఫంక్షన్లో మాట్లాడితే ఆ సినిమాని బాయ్కాట్ చేయమని అందరూ, ఇది వైసీపీ వాళ్ళే కాదు,
ఇటు జనసేన వాళ్ళు అదే చేస్తున్నారు. పుష్పాన్ని ఎందుకు చేశారు? జనసేనకు పుష్పకు సంబంధం ఏముంది? పుష్ప మీద ఎందుకు అంత దారుణమైన ట్రోల్స్ చేశారు? అట్లాగే ఆర్సీబీ మన అదే గేమ్ చేంజర్ మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద వైసీపీ వాళ్ళకి ఏం పని? ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయాలు సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిపోయి పలాని హీరో సినిమాని కిల్ చేసేయండి అని విపరీతంగా చేయడం. ఇది ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. నెగిటివిటీ ప్రభావం అనేది పడుతుంది. ఒక్కోసారి పాజిటివ్ కూడా అవచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే లైలా ఇప్పుడు వీళ్ళ ఇద్దరు కొంత పాపులరే కానీ మొత్తం చాలామందికి తెలియదు. చాలామందికి విశ్వక్ సేన్ అంటే కరెక్ట్గా గుర్తురాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంత పాపులర్ అయితే కాదు. ఒక చిన్న దీనికి వాళ్ళు రిప్రజెంటేషన్. అలాంటిది ఇప్పుడు ఈ లైలా అనేది పాపులర్ చేస్తున్నట్టే కదా, లేకపోతే అసలు మనం మాట్లాడుకోం కదా. ఇప్పుడు మన ఛానల్లో లైలా గురించి ఈ టాపిక్ ఉండదు. రిలీజ్ అయినప్పుడు రివ్యూ చెప్తాం తప్ప అంతవరకు మనం లైలా గురించి మాట్లాడుకోం. సో ఈ రకంగా లైలా సినిమాకి పాపులారిటీ ఖచ్చితంగా వస్తుంది. నెగిటివ్ అనేది పెద్దగా పడుతుందని నేను అనుకోను. రెండోది వైసీపీ వాళ్ళు అనవసరమైన ఎనర్జీలంతా దీనికి ఖర్చు పెట్టే బదులు వాళ్ళకి బోల్డ్ పనులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే అది నిజంగానే ఏం చెప్పినట్టు 11 వాళ్ళు పాజిటివ్ తీసుకొని కక్ష తీసుకొని మళ్ళీ మేము 151 తెప్పిస్తామనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఎనర్జీతో పనిచేయాలి తప్ప దీన్ని అతను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమి లేదు. పృథ్వీ చెప్పడం కరెక్టే కాదని పక్కన పెడితే అతను చెప్పిన దాంట్లో వాస్తవం ఏది? 151 ఉన్నాయి, 11 వచ్చాయి. మరి మళ్ళీ మీరు 150కి సాధించండి, ఎవరు వద్దన్నారు? అది కదా ఉండాలి. కక్ష అనేది ఎట్లా ఉండాలంటే వీడు చెప్పాడు కదా అని మళ్ళీ వీళ్ళు కష్టపడి పనిచేయాలి. అది వదిలేసి లైలాని బ్యాన్ చేయండి అంటే అనవసరంగా ఉంటుంది. లైలా బ్యాన్ చేయడం వల్ల వీళ్ళకి ఒరిగేదేముంది? లైలా ఫ్లాప్ అయితే ఏంటి, ఇట్ అయితే వీళ్ళకి వచ్చేదేం? ఇదంతా అనవసరమైన కెలుక్కోవడం, దారిన పోయే కంపెనీ ఇంట్లో తెచ్చేసుకోవడం అంటారు. అలాగే దారిన పోయి ఉండేదాన్ని ఇది చేయడం అనమాట. సో ఇది వైసీపీ వాళ్ళు బ్యాడ్. వైసీపీ వాళ్ళు గత కొంతకాలంగా అంటే జగన్ ఎప్పుడైతే రంగంలో దిగి కార్యకర్తలు నేను కాపాడుతాను, నా ప్రయారిటీ ఈసారి కార్యకర్తలే, జగన్ మారాడు, జగన్ 2.0 చూడండి అని చెప్పాడు. ఇది ప్రతి ఒక్కరు చెప్పే డైలాగులు. గతంలో చంద్రబాబు కూడా ఇప్పుడు మారిన చంద్రబాబుని చూస్తారు మీరు, ఇవన్నీ చెప్పాడు. ఇదేంటంటే కార్యకర్తలు నిస్సత్తుతో నిస్సహాయంగా నిస్సారంగా ఉన్నప్పుడు వాళ్ళని మళ్ళీ ఉత్తేజపరచాలి. నాయకులు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మొన్న విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడంతో బాగా నిస్తేజం అయింది, వ్యాపించింది. ఏంది విజయసాయిరెడ్డి కూడా వెళ్ళిపోడా? జగన్ ఆపలేకపోయాడా? ఎందుకంటే విజయసాయిరెడ్డి నెంబర్ 2-3లో ఉండేవాడు, కుడేవు లేకపోతే ఎడమ భుజం. అలాంటి వ్యక్తి వెళ్ళిపోయేసరికి వైసీపీ శ్రేణుల్లోనే ఒక రకమైన నిరాశ నిస్పృహలు వచ్చాయి. పైగా జగన్ ఇక్కడ లేడు, ఇమీడియట్ రియాక్ట్ అవ్వలేదు. ఇవన్నీ చూసి జగన్ ఏం చేశాడు? ఉత్సాహం నింపడానికి నేను 2.0 అని చెప్పాడు. కార్యకర్తలే నా కర్తవ్యం, నా గోల్ అని చెప్పాడు. నేను ఈసారి ఎలా ఉంటాను చూడని అన్నాడు. దాని తర్వాత కేసులు ఎన్ని పెట్టండి, మనం రెచ్చిపోదాం అని చెప్పాడు. దాంతో ఒక్కసారిగా వైసీపీ వాళ్ళు విపరీతంగా రెచ్చిపోయినట్టే కనపడుతుంది. జగన్ స్పీచ్ని కూడా విపరీతంగా వైరల్ చేశారు. మొన్న కిరణ్ రాయల విషయంలో వీడియోలని పట్ట అని వైసీపీ రంగంలోకి దిగింది. ఇన్ని రోజులు వైసీపీ సోషల్ మీడియా చాలా సైలెంట్గా ఉండింది, అసలు ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే చంద్రబాబు మామూలుగా ఆడుకోవట్లేదు వాళ్ళతో. రకరకాల అక్రమ కేసులు పెట్టేయడం, పోలీస్ స్టేషన్కి పిలిపించడం, కొట్టడం, గెస్ట్ హౌస్లో పెట్టడం, కోర్టుకు పెట్టకపోవడం. ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్లే బోలుడు